నమస్తే, నేను లక్ష్మణ్. జగన్మోహన్ రెడ్డి గారు అందితే కాళ్ళు లేదే జుట్టు అన్న పద్ధతిలో ఆయన రాజకీయాల పందాలు నడుస్తున్నాయని చెప్పి షర్మిలానే కామెంట్ చేసిన పరిస్థితి. పీసీసీ పగ్గాలు చేపట్టిన కానీ షర్మిల ఆమె వేస్తున్న అడుగులు కానీ రాజకీయ వ్యూహాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆమె చేస్తున్న రాజకీయాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కామన్ మ్యాన్ ఏపీ నుంచి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద చూసుకుంటే షర్మిల గారు పూర్తి స్థాయిలో ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఆమె చేస్తున్న రాజకీయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న పరిస్థితి. ఎందుకు అన్నని అలా చెల్లెలు టార్గెట్ చేసి మాట్లాడుతుందంటే ఏం చెప్తారు? ఒకటి, మన షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు రాజశేఖర్ రెడ్డి గారు విజయమ్మ గారి బిడ్డలు. వాళ్ళిద్దరూ ఒకప్పుడు కలిసే ఉన్నారు, అక్కడ కలిసే ఉండి కలిసే పనిచేశారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా అండగా ఉండాలో ఆ విధంగా అన్ని విధాలుగా షర్మిల గారు అండగా ఉన్నారు, భరోసాగా ఉన్నారు షర్మిల గారికి. ఒకటేంటంటే 2014 ఎలక్షన్లకు ముందు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు నేను జగనన్న వదిలిన బాణం రాజన్న బిడ్డ అని పాదయాత్ర చేసింది ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారు. ఆ తర్వాత మళ్ళీ 2014లో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉండేటప్పుడు షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ గారి పైన అనేక దూషణలు చేశారు. వ్యక్తిగతంగా వచ్చి కూడా దూషణలు చేశారు. ఆ విధంగా దూషణలు చేసి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడంలో వాళ్ళ కుటుంబ పాత్ర అనేది ప్రధానంగా ఉంది. దాంట్లో షర్మిల గారి పాత్ర కూడా ఉంది. జగన్ రెడ్డి గారికి అన్ని విధాలుగా అండగా నిలబడ్డారు. అక్కడ వాళ్ళిద్దరికి ఎక్కడ క్లాష్ వచ్చిందో తెలియదండి. ఎక్కడ అంటే ఆమె చెప్పేది ఏంటంటే సమ్ ప్రైవేట్ ప్రాపర్టీ అంటే వాళ్ళ ఆస్తుల మధ్య తగాదాలు వచ్చింది. అది ఆ ఆస్తుల గురించి మాట్లాడితే అది సెపరేట్ సబ్జెక్ట్ అవుతుంది. ఎందుకంటే కష్టపడి సంపాదించుంటే వీడికింత అని ఉంటుంది. అది వాళ్ళు ఏ విధంగా సంపాదించారో వాళ్ళపైన ఉండే కేసులు ఏంటనేది అందరికీ తెలిసిందే. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడాల్సిన అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈరోజు వాళ్ళిద్దరు క్లాష్ వచ్చి షర్మిల గారు మళ్ళీ తెలంగాణకి వెళ్ళి పార్టీ పెట్టి వైఎస్ఆర్టీపీ అని నేను రాజన్న బిడ్డని అక్కడ కూడా పాదయాత్ర చేసింది. మళ్ళీ అక్కడ ఎలక్షన్లో పోటీ చేయకుండానే వచ్చేసి అది ఆమె యొక్క వ్యక్తిగతం. మళ్ళీ ఆమె వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తూ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించిందని చెప్పి నిజమే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది రాజశేఖర రెడ్డి కుటుంబానికి రాజకీయంగా ఉన్నత భవిష్యత్తునిచ్చింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు 1978లో ఎమ్మెల్యే అయినప్పుడు తొలిసారి అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ రెడ్డి కాంగ్రెస్ ఏదో కాంగ్రెస్లో గెలిచి కాంగ్రెస్లోకి స్విఫ్ట్ అయ్యాడు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లోకి. అక్కడ ఫస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారికి ఆ రోజు మన అంజయ్ గారి క్యాబినెట్లో మంత్రి పదవి ఇవ్వడము, ఆ తర్వాత అక్కడి నుంచి రాజశేఖర రెడ్డి గారిని పీసీసీ అధ్యక్షుడిని చేయడము, రాజశేఖర రెడ్డి గారికి ఎంపీగా అవకాశం కల్పించడము, ఆ తర్వాత కడప జిల్లాలో వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళ సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 2 సార్లు రాజశేఖర రెడ్డి గారిని పీసీసీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది రాజశేఖర రెడ్డి గారికి. 2 సార్లు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డికి. ఇంత చేసింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు కూడా ఆయన పేరు పైన జిల్లా కూడా పెట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆయనకి ఇవ్వాల్సిన విలువ అంతా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం ముఖ్యమంత్రి పదవి కోసం బయటకు వచ్చి ఈ విధంగా చేశాడు. అక్కడి నుంచి వీళ్ళు కాంగ్రెస్ పార్టీని ఏదో వ్యతిరేకించి మాకు ఏదో అన్యాయం చేసిందని వీళ్ళు చేస్తూ ఉన్నారు. అదే ఇప్పుడు మరి కొత్తగా పీసీసీ పగ్గాలు చేపట్టినటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ప్రభుత్వం టార్గెట్ చేసి మాట్లాడుతుంది. నిన్న బెయిల్ గురించి, ఢిల్లీలో జరిగిన లాబింగ్ గురించి ఆమె ప్రస్తావించారు. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చీకటి విషయాలపైన కానీ ఆయన ఆయువు పట్టు మీద దెబ్బ కొట్టినట్టు కాదంటారా? తప్పకుండా. ఎందుకంటే ఏంటంటే ఇంటి దొంగ ఈశ్వరుడైనా బట్టలేరు అంటారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో జరిగిన విషయాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఏం చూడరు, ఇంకొకరు ఎవరో చూసారు ఉండదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తేనే కదా తెలిసేది. నిన్న షర్మిల గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు మనం చూద్దాం. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలిందంటే దానికి ప్రధాన కారణం ఈ జగన్మోహన్ రెడ్డి అని షర్మిల గారు తన నోటితో రాజశేఖర రెడ్డి రక్తం పంచుకొని పుట్టిన సొంత బిడ్డ జగన్ రెడ్డి గురించి చెప్పింది. అంటే సొంత చెల్లి ఏమని చెప్పింది? రాజశేఖర రెడ్డి గారి కుటుంబం విడిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి మాత్రమే. అది నాకు తెలుసు, కుటుంబానికి తెలుసు, అమ్మకు తెలుసు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్న తల్లికి కూడా తెలుసని షర్మిల గారు చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూడండి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎలాంటిదో. నిన్న చేసిన వ్యాఖ్యలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకా చాలా చెప్పారు. కానీ షర్మిల నేను బెయిల్ గురించి, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ కోసం ఆ రోజు సోనియా గాంధీ దగ్గరికి బ్రదర్ అనిల్ని, భారతీ గారిని పంపించారని షర్మిల గారు వ్యాఖ్యలు చేశారని చెప్పారు. దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క లాలూచి రాజకీయం ఎలా ఉంటుందో చూడండి. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? నేను 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టాను, కేంద్రం మెడలు వంచాను అని చెప్పి డబ్బా మాటలు కొట్టుకుంటాడని ఈరోజు బయటపడిపోయింది. ఏంటంటే ఆ రోజు లాలూచి బడి బెయిల్ తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి
కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ గొడుగు పెట్టి జగన్మోహన్ రెడ్డి, ఇది ఆయన మనస్తత్వం ఏంటి అర్థం. దీనికి కొన్ని ఉదాహరణలు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మా తరం యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పులి కాదు పిల్లి. ఎందుకంటే చెప్పమంటారా అండి, 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళు వచ్చేసిన తర్వాత, వైఎస్ఆర్సీపీ పెట్టిన తర్వాత, ఆ రోజు లోక్సభకి వైఎస్ జగన్ గారు, విజయమ్మ గారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. కంటెస్ట్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని మాటలు చెప్పారు. ఇటలీకి కడప పౌరుషానికి జరుగుతున్న యుద్ధం అని చెప్పారు. సెంటిమెంట్ రెచ్చగొట్టి గెలిచారు. గెలిచిన తర్వాత ఆ తర్వాత రాష్ట్రపతి ఎలక్షన్లు జరిగాయి కదా, ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినప్పుడు కాంగ్రెస్ పార్టీ తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళి మద్దతు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నువ్వు నిజంగా కేంద్రం నుంచి మెడలు వంచేటంటే ప్రణబ్ ముఖర్జీకి ఆ రోజు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎందుకు మద్దతు ఇచ్చావు? దీనికి సమాధానం చెప్పమనండి. ఓపెన్ ఛాలెంజ్. మళ్ళీ బెయిల్ ఏ విధంగా వచ్చింది, ఇప్పుడు షర్మిల గారు చెప్పినట్టు ఆ రోజు వాళ్ళు లాబింగ్ ఏ విధంగా చేశారు, విజయమ్మ గారు, భారతి గారు, బ్రదర్ అనిల్ గారు, ఆ రోజు సోనియా గాంధీతో లాబింగ్ చేసుకొని ఆ రోజు జరిగిన రాజకీయం ఏంటంటే, మీరు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో ఎట్టో రూలింగ్ లేక వస్తుంది, మీరు అక్కడ తెలంగాణ ఇచ్చారు కాబట్టి ఇక్కడ నేను ఈ సమైక్యాంధ్ర మూవ్మెంట్తో పోరాడుతాను, నేను మీకు ఎలక్షన్ అయిపోయిన వెంటనే మీ పార్టీలో విలీనం చేస్తాను, మీకు మద్దతు ఇచ్చేస్తానని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లాలూచి పడి బెయిల్ తెచ్చుకొని, ఆ రోజు మీరు చూడండి 2014 ముందు ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డికి సోనియా గాంధీ గారు ఒక్క మాట అనలేదు. ఓన్లీ ఏమన్నాడు తెలుసా, చంద్రబాబు నాయుడు అని మాత్రమే అన్నాడు. ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి. తర్వాత ఏమైంది, 2014లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఇంకా ఓడిపోతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదా, ఎవడైనా బలం ఉండే ఇంకా వాళ్ళ దేశంలో పోవట్లేదు. అప్పుడు అందుకున్నాడు ఏ మాట, నేను కేంద్రం మెడలు వంచాను, 100 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీని ఢీకొట్టానని అప్పుడు మాట్లాడాడు. అంతకుముందు మాట్లాడాల. అంతకుముందు ఎందుకు మాట్లాడలేదు? అతను లాలూచీబడి బెయిల్ తెచ్చుకున్నాడు కాబట్టి. మళ్ళీ ఆ తర్వాత కూడా ఏమైంది తెలుసు, బీజేపీ కేంద్రం, అప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమిగా ఉన్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష, ఆ రోజు కూడా బీజేపీతో అప్పటి నుంచే సత్సంబంధాలు. ఏ విధంగా అంటే, రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే అడక్కపోయినా కానీ వెళ్ళి ముందు మద్దతు ఇచ్చాడు. ఈ విధంగా ఆ రోజు కూడా కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని కాళ్ళు పట్టుకునేది. ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన, 2019లో ప్రతిపక్షలో ఉండేటప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడేటప్పుడు నేను కేంద్రం మెడలు వంచి తెస్తా ఎవరున్నా అన్నాడు. 25 ఎంపీ సీట్లు ఇవ్వండి అన్నాడు. ఈరోజు ఆ 25 ఎంపీ సీట్లను ఏం చేశాడు తెలుసా? తన బెయిల్ రద్దు కాకుండా తన కేసుల కోసం, ఎవరైతే తన చుట్టూ ఉండే క్రిమినల్స్ని కాపాడు కోసం తాకట్టు పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవును వాస్తవం, నిజమే. ఇది ఎందుకంటే ఇతను చంద్రబాబు నాయుడు పైన బురద జరుతారు. చంద్రబాబు నాయుడు గారి పైన ఎలాంటి కేసులు లేవు, ఎలాంటి స్టేలు లేవు. ఈ రోజుటి వరకు కూడా ఏంటంటే, నిజము గడప దాటే లోపల అబద్ధం అనేది ఊరంతా తిరిగి వస్తుంది అంటారు కదా, ఆ విధంగా వీళ్ళు అనేక విమర్శలు చంద్రబాబు నాయుడు గారి పైన చేశారు. చంద్రబాబు నాయుడు గారి పైన ఒక్క స్టే లేదండి వాస్తవానికి. కేసులన్నీ కొట్టేశారు. రెడ్డి నాయక్ గారు కావచ్చు, అదేవిధంగా జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, లక్ష్మీపార్వతి గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, విజయమ్మ గారు కావచ్చు, ఇంకా చాలామంది నాయకులు వేశారు కేసులు. ఆ కేసులన్నీ కొట్టివేయబడ్డాయి, కొన్ని లేదా విత్డ్రా చేసుకోబడ్డాయి. విజయమ్మ గారు ఒకసారి 200 పేజీలు 300 పేజీలు వెళ్ళి సుప్రీంకోర్టులో వేస్తే దీంట్లో ఆధార ప్రైమా ఫేసి చూపిలేక సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి వైఎస్ విజయమ్మ గారు విత్డ్రా చేసుకున్నారు. అంటే చంద్రబాబు నాయుడు నిజాయితీపరుడని జగన్ రెడ్డి కుటుంబం నిరూపించింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి యొక్క నీచ బుద్ధి బయటపడింది. ఎందుకంటే తాను తన కేసుల్ని కాపాడుకోవడం కోసం ఆ రోజు ప్రత్యేక హోదా అయింది ఏదో రాష్ట్రం పైన ప్రేమతో కాదు, ఆ సెంటిమెంట్తో రగిల్చి ఎంపీ సీట్లు గెలిపించుకొని ఆ ఎంపీ సీట్లని తన కేసుల నుంచి కాపాడుకోవడం కోసం కేంద్రం దగ్గర తాకట్టు పెట్టాడు. ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఏ బిల్లు పెట్టినా కానీ డైరెక్ట్గా మద్దతు ఇచ్చేస్తున్నారు. క్రిస్టియన్లకు అగెనిస్ట్గా ఎక్కడన్నా జరిగినా కానీ డైరెక్ట్ మద్దతు ఇచ్చేస్తాడు. అంటే ఏంటంటే, ఇతను మతాల పేరు, కులాల పేర్లు చిచ్చులు పెట్టుకుంటూ ఇతను పబ్బం గడుపుకుంటూ ఇతని కేసుల నుంచి ఇతన్ని కాపాడుకుంటున్నాడు. అతనికి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి అనేది ఏదో ప్రజలకు మంచి చేయడానికి కాదు, తన కేసుల నుంచి తప్పించుకోవడానికి, తన ఆస్తులు పెంచుకోవడానికి మాత్రమే ఈ జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి లాలూచి రాజకీయం ఈ విధంగా ఉంటాడు. ఇతను మళ్ళీ బయట నీతి, విలువలు, విశ్వసనీయత అని అబద్ధాలు చెప్తాడు. అందుకని ఇవన్నీ ఈరోజు షర్మిల గారి ద్వారా, అంటే ఎవరు చేసిన పాపం ఏ చోటి కర్మ ఆ చోటే అంటారు కదా, ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలన్నీ ఈరోజు జనాల ముందు బయట పెడుతూ ఉన్నారు. తన సోదరే, అదే కర్మ ఫలితం అంటారు కదా. ఈ విధంగా దీనివల్ల ఏమంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఒరిజినల్ మనస్తత్వం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని మేము అనుకుంటూ ఉన్నాం. ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన, ఆయన బెయిల్ పైన, లేకపోతే ఆయన ప్రభుత్వం పైన షర్మిల చేస్తున్న కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇందులో అన్ని నిజాలే ఉన్నాయని విశ్లేషణ ద్వారా అర్థమవుతుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.